పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యత లేని భోజనాలు పెడితే ఆ పాఠశాల ఉపాధ్యాయులపైన మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకుంటామని సింగనమల ఎమ్మెల్యే బన్నారు శ్రావణశ్రీ హెచ్చరించారు. శనివారం గార్లదిన్న మండలం కృష్ణాపురం గ్రామంలో ఎమ్మెల్యే బన్నారు శ్రావణి ఏటీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ఆ పార్టీ నాయకులు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బన్నారు శ్రావణికి ఏటీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డికి కృష్ణాపురం గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అలాగే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నంలో పురుగులు వస్తున్నాయని, అదేవిధంగా అన్నం కూడా సరిగ్గా ఉడకడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే పిల్లలకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె ఉపాధ్యాయులను, స్థానిక ఏఎన్సీ నిర్వాహకులను హెచ్చరించారు. టీచర్ లేదా మీకు ఎందుకు లేదు? ఏ లైట్ ఏది? లైట్ లేకుండా ఎట్లా చేస్తున్నావు? మళ్ళీ పురుగులు ఎట్లా జరుగుతావు? ఏంటండి సార్, ఎవరిక్కడ ఒక బల్బ్ రిప్లేస్ చేయలేదా మీరు? మన ఇంట్లో కరెంట్ బల్బ్ పోతే తెచ్చుకునే వరకు వేసుకోకుండా ఈరోజు తెచ్చేస్తాను. ఏం ఉడుకుతుంది? ఎంతమంది పిల్లలకి మెనూ ఇది? పప్పుకు 2 కేజీలు బ్యాల్ వేస్తాను. ఎంతమందికి? సార్ అటెండెన్స్ చెప్తాడు, సార్ ప్రకారం 90 మెంబర్స్కి ఎట్లా వేస్తారు? సార్ చెప్తాడు. సార్ ఏది ఇంత పెట్టుకోలేదా? శనివారం ఆకుల అన్నము లేదు మేడం, ఆమెనో కాదు మేడం, ఆ పప్పు చారు శనివారం. ఏం చదవండి, ఆకుల అన్నం. సార్ అబ్సెంట్ అవుతారు, అప్పుడు ఎవరు చెప్తారు నీకు? అది మీరు డిస్ప్లే చేయాలి, అవునా? ఆ కంప్లైంట్ ఉంది, కొంచెమే పెడుతున్నారని చెప్తున్నారు. మీరు అది సరి చేసుకోకపోతే ఇక మీకు ఇబ్బందిగా ఉంటుంది. పురుగులు కూడా ఉన్నాయండి. పురుగులతో వచ్చినటువంటి అన్నం పెడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. మిస్ కాకూడదమ్మా. మన ఇంట్లో పురుగులతో అన్నం చేస్తామా? నువ్వు కిచెన్ లో లైట్ పెట్టుకోవు, కిచెన్ లో లైట్ పెట్టుకోవు. లైట్ నిన్న పోయింది మేడం, సార్ ఈరోజు ఇచ్చినాడు చెప్పినాడు. కంప్లైంట్ పెట్టించేస్తారు, ఇంకా చూసుకొని. మీరు చూసుకోకపోతే ఇబ్బంది అవుతుందండి. నిన్ననే పోయింది, సార్ చెప్పాలా? ఇప్పుడు వెరీ 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 క్లియర్ ఉన్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఇట్లాంటిది మైన్యూట్ ఇది వచ్చినా ఇట్స్ గోయింగ్ టు బి a స్టేట్ ఇష్యూ అండి. మీరందరూ కూడా బాధ్యత దాంట్లో ఇదవుతారు. మీరు ఆ అన్నం ఒక రోజు అట్లా వచ్చింది, 1 డే బాయిల్ చేయలేదు అంటే నోబడీ ఈస్ గోయింగ్ టు స్పేర్. ఎందుకంటే ఇక్కడ రిప్రజెంటేటివ్ గా ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఇట్స్ నాట్ ఎలా ఉంది స్కూల్? భయపడుతూ చెప్పచ్చు, ఏం కాదు. ఎవరు బాగాలేదు, అన్నం బాగా పెట్టారు కదా నేను ఎవరు తెలుసా? నేను మన ఊర్లోకి పెన్షన్స్ పంచేకి వచ్చాను ఇవాళ. వచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇట్లా అన్నం గురించి చెప్పడము, తక్కువ పెడుతున్నారని చెప్పడము, ఒక్కొక్కసారి అన్నంలో చిన్న చిన్న పురుగులు వస్తున్నాయని చెప్పడము. అవునా నాన్న? అట్లా అవుతుంది కదా. ఇంకేముంది, ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తున్నారా? సరిగ్గా గుడ్డు బాయిల్ చేస్తున్నారా? ఎవరు రావద్దమ్మా ఈసారి. ఇంకా అన్నంతో పాటు ప్రాబ్లము. ఎగ్స్ అయితే బాగా పెడుతున్నారా? ఇవాళ ఏంటి, ఆకుకూర అన్నం పెడుతున్నారా, ఓన్లీ అన్నం పెడుతున్నారా? శనివారం తెల్లన్నమే ఇస్తున్నారా, లేదా తెల్లన్నంలో ఆకుకూర అన్నం ఇస్తున్నారా? చెప్పండి నన్ను. ఓన్లీ తెల్లన్నం ఇస్తున్నారు. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, మీకు బయట ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ప్రకారంగానే ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది మీకు. ఎందుకు? మంచి పౌష్టిక ఆహారం తినాలని చెప్పి సన్న బియ్యంతో. లోకేష్ అన్న గారు మన మినిస్టర్, అవునా? ఊళ్ళల్లో పిల్లలు ఎక్కడా కూడా ఆహార లోపం ఉండకూడదు,
నాణ్యతమైన భోజనం తినాలి అని చెప్పి అదనంగా డబ్బులు పెంచి మరి మీకు స్కూల్లోకి ఇస్తున్నారు మీరు తినాలని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పేరు చెప్పుకొని మీకు ఆ ఉట్టన్నం పెట్టి ఆ డబ్బులు తినేస్తారు. అప్పుడు ఎవరికి నష్టం చెప్పు? అవునా? మీరు పెద్దగా వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త పిల్లలు వస్తారు, వాళ్ళకు కూడా నష్టమే కదా. అవునా? మీరు పెద్ద పిల్లలు ఆ మెనూ ప్రకారంగా లేకపోతే ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్పాలి. ఓకేనా? మీ పేరెంట్స్ చెప్పండి, పేరెంట్స్ మనకు వచ్చి లెటర్ రాసి ఇస్తారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం భాగంగా ప్రతి నెల కూడా పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా పల్లెల్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీని చేయాలనే ఆదేశాలని ఈరోజు నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అలాగే బెడ్ రిడెన్ పెన్షన్లు అది ఏదైతే 2000 ఉన్నది, 3000 ఉన్నది, 4000 చేయడం, 4000ది 6000 చేయడం, 6000 కాకుండా 15000 చేయడం కూడా మనం చూసాం. అంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీని నెరవేరుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా 1వ తేదీన వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మన అందరూ కూడా చూస్తా ఉన్నాం. ఒకవేళ 1వ తేదీన పండగ వచ్చిన, ఆదివారం వచ్చిన ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలనే ఆదేశాల ప్రకారంగా కూడా ఈ రోజు ఒక చిత్తశుద్ధితో, ఒక జవాబుదారీ పరిపాలనతో ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాల్లో వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తూ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు తీర్చగలిగితే వెంటనే అక్కడి సమస్యలు అక్కడే తీర్చడము జరిగి ముందుకు వెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారు కూడా ఈ రోజు ఈ పెన్షన్ కార్యక్రమంలో మనతో పాల్గొంటూ ఈ రోజు ప్రజా సమస్యల మీద కూడా ఉన్నటువంటి సమస్యలు, ఏదైనా రైతు సమస్యలు ఉన్నాయా, లేకుంటే ఇంకా ఊర్లలో రోడ్లు కానీ, డ్రైనేజెస్ సమస్య కానీ, నీటి సమస్య మీద కూడా ఈ రోజు ప్రజలను అడిగి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 10 లక్షల రూపాయల సీసీ రోడ్లను కూడా మనం కృష్ణాపురం గ్రామానికి కూడా కేటాయించి రోడ్డు కూడా వేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మరింత బడ్జెట్ కేటాయింపులో కూడా సింగనమల నియోజకవర్గంలో కావాల్సినటువంటి నిధులను కూడా మనము ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న కానీ మొన్న మీరు చూసుకుంటే గార్లదిన్నె మండలంలో సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి బైపాస్ కెనాల్ గురించి కూడా ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా నేను, ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి గారు కూడా వెళ్లి వినతి కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం పాఠశాలను కూడా ఈ రోజు విజిట్ చేయడం జరిగింది. చిన్న కంప్లైంట్స్ పాఠశాల నుంచి వస్తున్నది మా దృష్టికి రాగానే ఖచ్చితంగా వెళ్ళి దాన్ని కూడా పర్యవేక్షణలో పెట్టాలని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. అన్నంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, అన్నం తక్కువ పెడుతున్నారు అనేది ఏదో చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మనం వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు పిల్లలకు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో, అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా సమస్యలు చిన్నగా వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి మరి అక్కడికి వెళ్ళి మేము పర్యవేక్షణ చేస్తున్న ఒక జవాబుదారీ పరిపాలన చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో చిత్తశుద్ధితో మోడీ గారి సహకారంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పాలనని ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు.